మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీలో మనతో పాటు తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. పారామెడికల్ స్టూడెంట్ సురేష్. హలో అండి. హలో అండి. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అంత దూరం నుంచి వచ్చారు కదా. ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం భయంగా ఉండింది, చాలా దూరం నుంచి వస్తాం కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం సెక్యూరిటీ అయితే బాగానే ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగుంటది ఇక్కడ. ఎందుకంటే నేను చూసిన లైబ్రరీలో చాలా పెద్ద లైబ్రరీ ఇక్కడ ఉండేది. ఇక్కడ అన్నిటికంటే అవును, బయట కూడా మేము విన్నాము, ఇక్కడ ఉన్నంత పెద్ద లైబ్రరీ ఇంకెక్కడా లేదంట. అంటే ప్రత్యేకంగా టైమింగ్స్ ఏమి ఉండదు, మీరు ఎప్పుడైనా కానీ చదువుకోవచ్చు. అంటే వెళ్ళి నైట్ టైమ్స్ కూడా 24 hours ఓపెన్ ఉంటుంది అనమాట లైబ్రరీ. మనకి ఏ డౌట్స్ వచ్చినా కానీ టైంలో కూడా చదువుకోవచ్చు. సో ప్రాక్టికల్ గా ఏముంటాయండి మీకు చూపించడానికి? ల్యాబ్స్ అవన్నీ కూడా ఒకటని చాలా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లాగానే ఉంటది. ఎక్కడైనా కానీ మీకు ఇబ్బంది లేకుండా జరిగిపోతాం. ఫ్యాకల్టీ అంతా ఎట్లా ఉంటారు మీతో? ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడైతే. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు హిందీలో చెప్తున్నారు అనుకోండి, మనం అడిగితే ఇంగ్లీష్ లోనే చెప్తారు. ఇప్పుడు ఎప్పుడు స్టడీస్ అయినా ఇంకా స్పోర్ట్స్ అట్లా ఏమన్నా ఉంటాయా మీకు? స్పోర్ట్స్ ఇక్కడ చాలా ఉంటాయండి. మీరు అటువైపు వెళ్ళాలి, అక్కడ మొత్తం చాలా పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి. వాలీబాల్ కోర్ట్స్, ఇండోర్ స్టేడియం ఉంది అక్కడ. స్పోర్ట్స్ కాకుండా బయట వేరే నేను చాలా ఈవెంట్స్ కూడా చూసాను ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి. రీసెంట్ గా కూడా అల్యూమినీ ప్రోగ్రామ్ జరిగింది, అప్పుడు కూడా చాలా వరకు మన ఆంధ్ర వాళ్ళు కూడా కలిపి మొత్తం అంతా పెట్టున్నారు. సో ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, మీరు ఈ యూనివర్సిటీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఒకటి ఇక్కడ నాక్ ప్లస్ ఉంది, సో అది మనకు అడ్వాంటేజ్ లాగా, మంచి కాలేజ్ లాగా బేసికలీ. ఇంకోటి ఇక్కడ నేను మా సీనియర్స్ దగ్గర నుంచి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో నేను ఇంకా ఆలోచించలేదు, వచ్చాను ఇక్కడ. సో అంటే ఇప్పుడు మీ జూనియర్స్ కి ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? మంచిగా ఉంటుంది, భయపడాల్సిన పని లేదు, సేఫ్ ఉంటుంది. ఇంకా స్టాఫ్ కూడా మన సైడ్ లాగానే ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు, రావచ్చు. సో కిరణ్ భాయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. సో ఇక్కడే మీరు చదువుకొని ఇక్కడే మీకు ప్లేస్మెంట్ వచ్చింది. సో మీరు చెప్పేవన్నీ కూడా నెక్స్ట్ పారామెడికల్ స్టూడెంట్స్ కి యూనివర్సిటీకి రావాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో అసలు ఇక్కడ ఎవరన్నా రావాలనుకుంటే సో ట్రాన్స్పోర్టేషన్ ఎలాగుంది, హాస్టల్ కానీ అకామిడేషన్, ఇదంతా ఆలోచిస్తూ ఉంటారు. సో మీకు ఎట్లా అనిపించిందండి పర్సనల్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ అయితే చాలా సెక్యూర్డ్ గా ఉంటది. గర్ల్స్ హాస్టల్ డిఫరెంట్, బాయ్స్ హాస్టల్ డిఫరెంట్. అండ్ మీరు ఎవరైనా బయట వాళ్ళు హాస్టల్లోకి వెళ్ళాలి అంటే ఎంట్రీ ఉండదు. ఎవరైతే హాస్టలర్ ఉంటారో వాళ్ళ పంచ్ అండ్ ఐరిస్ తీసుకుంటారు. అంటే మనం ఆంధ్ర నుంచి వస్తే భయపడతారు కదా, అవును, కోఎడ్ హాస్టల్స్ ఉంటదా ఎట్లా ఉంటది అని. ఇక్కడైతే ఆ టెన్షన్ అయితే ఏం లేదు. గర్ల్స్ డిఫరెంట్ గా ఉంటది, బాయ్స్ డిఫరెంట్ గా ఉంటది. సో ఇంకా ఫుడ్, ఇంకా అకామిడేషన్ ఎలా ఉంటుంది అంటారు? మోస్ట్లీ హాస్టల్ మెస్ అని ఉంటది, అది టైమింగ్స్ ఉంటది అకార్డింగ్ టు అవర్ కాలేజ్ టైమింగ్స్. సో ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందండి? ఫస్ట్ అయితే స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అంటే ఏమన్నా తిట్టడం కానీ అట్లా ఏమి ఉండదు. కాలేజ్ ఎన్వైరన్మెంట్ కూడా బాగుంటది. సో ఇక్కడ మీకు ఏమేమి అవైలబిలిటీగా ఉన్నాయి ప్రాక్టికల్ గా చేయటానికి కానీ? సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమి ఉంటాయి అంటారు? ఫస్ట్ బేసిక్స్ అయితే ఎక్కడైనా ఉంటాయి, ఇక్కడ కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉంటది. కొత్తగా వచ్చిన అన్ని కూడా టెక్నాలజీ అనేది ఇక్కడ మనకి టెక్నాలజీ మనకి అవైలబుల్ గా ఉంటది ఇక్కడ. ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ మొత్తం న్యూ. సో నార్మల్ గా అంటే ఇది కూడా 4 years కోర్స్ లాగా ఉంటుందా? సో దాంట్లో ఏమన్నా వీళ్ళు ప్రాక్టికల్స్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ప్రాక్టికల్స్ ఉంటది, థియరీ కూడా ఉంటది అండి. అంటే ఫైనల్ ఇయర్ తర్వాత మెడికల్ హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఇంతకు ముందు దానికి ప్రాక్టీస్ అవ్వడానికి ల్యాబ్స్ లో చేస్తాం. ఓకే, ఇక్కడే హాస్పిటల్ ఉండడం వల్ల ఎలాంటి యూస్ అంటారు? ఎమర్జెన్సీ కేర్ ఉంది ఇక్కడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే మెడికల్ కాలేజ్, హాస్పిటల్ మొత్తం ఉండేసరికి ఫస్ట్ వే డిస్టెన్స్ తక్కువ అవుతుంది, అండ్ ఇక్కడ ఓపీడీ కూడా చాలా వస్తుంది. అండ్ 4 years అయిపోయిన తర్వాత చాలా మంది ఎక్కువ ఆలోచించేది ఏంటంటే నెక్స్ట్ జాబ్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎక్కడ వస్తాయి అని ఆలోచిస్తుంటారు. లైక్ మీకు నచ్చితే ఇక్కడ ప్లేస్మెంట్స్ మనం ఫిల్ చేయాలి. ఫైనల్ ఇయర్ లోనే మనకి ప్లేస్మెంట్ సెల్ అని ఒకటి వస్తుంది, అది ఫిల్ చేశారు అంటే కంపెనీస్ వస్తాయి అన్నమాట. కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్స్ కి బయట ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయండి? బయట ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి పారామెడికల్ లో. సో వ్యూవర్స్, స్టూడెంట్స్ ఎవరన్నా రావాలనుకున్నా ఇక్కడ చాలా ధైర్యంగా హ్యాపీగా రావచ్చు. సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా మనకి లేడీస్కి కానివ్వండి, జెంట్స్కి కానివ్వండి చాలా సపరేట్గా ఉంటుంది. అండ్ అలాగే లైబ్రరీ, ల్యాబ్స్, అండ్ అలాగే ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి కొత్త టెక్నాలజీ అనేది యూస్ చేస్తారనమాట. అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఈవెంట్స్ ఇవైతే ఎవ్రీ వీక్ వాళ్ళు కండక్ట్ చేస్తూనే ఉంటారు. సో మరి
దీనికి సంబంధించి మీకేమన్నా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. సో దిస్ ఈస్ జ్యోతి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.